కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పథి, ఐఏఎస్, ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను అధికారికంగా ఆవిష్కరించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్గారు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతతో పాటు భారత రాజ్యాంగంలో నిక్షిప్తమైన విలువలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజానికి విశేష సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను ఆమె సత్కరించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ఆస్వాదించారు. महोदय गणतंत्र दिनोत्सव परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। परेड मार्च ऑफ की आनंद తీసుకొని परेड मार्च ऑफ ఎన్నో సంవత్సరాలు చిల్లదొరల పాలనలో నిరంకుశ పాలనకు స్థిరపడేట్టుగా చేసింది వారే. భరతమాత బానిసత్వపు బంధనాలు ఉంటే ఆ స్వాతంత్ర సమరయోధుల శ్రమ ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. భారతీయుల గుండె గర్వంగా ఎగిసిపడేలా చేసినటువంటి పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, వారికి ఈ సందర్భంగా సన్మానం నిర్వహించుకుంటున్నా. సమరయోధుల అమరవీరుల త్యాగఫలం బ్రిటిష్ ఎంచుకొని భరత జాతి విముక్తి పొందేందుకు చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, వారికి జిల్లా కలెక్టర్ గారు సత్కరిస్తున్నా రెడీగా ఉండాలి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో జవహర్ బాలభవన్, కేజీబీవీ తిమ్మాపూర్, టీజీఎస్ డబ్ల్యూఆర్ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి మొట్టమొదటి ప్రదర్శనగా జవహర్ బాలభవన్ చిన్నారులు ఉంది కాబట్టి వారంతా డ్యాన్స్ చేసేప్పుడు కావాల్సినటువంటి అలాగే సోదరమణులారా, 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ యాసంగి కోసం 41,900 మెట్రిక్ టన్నులు యూరియా ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8,80,00,000 బీమా సొమ్మున అందచేసి ఆర్థిక చేయూత కల్పించాం. ఇందిరమ్మ ఇల్లు పేదవారి స్వంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88,00,000 రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానాకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా, సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు సుమారు 800 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో 3,18,436 రేషన్ కార్డులకు ప్రతి నెల 5,600 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం 6,453 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులనే జరిగినాయి. అందులో 290 ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరగడం విశేషం.
ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలందరికీ 6 నెలల్లో ఒక్కసారి సుమారు 40,000 రూపాయల ఖరీదైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,17,500 మంది మహిళలకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. 1,09,550 మంది మహిళలకు రెండవసారి ఆరోగ్య మహిళ సేవలను వినియోగించుకున్నారు. విద్యాశాఖ ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విభిన్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. బ్రిక్స్ టు బుక్స్, విద్యా వాహిని, వాయిస్ ఫర్ గర్ల్స్, కాన్షియస్నెస్ క్లబ్స్, టెడెడ్ టాక్స్, బుధవార బోధన, లాంగ్వేజ్ క్లబ్స్, విటమిన్ గార్డెన్, ఈకో క్లబ్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలు ముందు వరుసలతో నిలుపుతున్నాం. వలస కార్మికుల, కూలీల పిల్లలు చదువుకు దూరం కావద్దన్న సంకల్పంతో వారు పనిచేసే సమీప పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వీరికి పుస్తకాలు, యూనిఫామ్, భోజన వసతి కల్పిస్తున్నాం. గత ఏడాది 600 మంది వలస కూలీల పిల్లలు ఈ పాఠశాలలో చదవగా ఈ ఏడాది 580 మంది చేరారు. జిల్లాలో 16 భవిత కేంద్రాలలో 341 మంది దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్నాం. 33 ప్రీ ప్రైమరీ స్కూళ్ల ద్వారా 645 మంది పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డెంటల్ విభాగం వైద్య అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత డెంటల్ క్యాంప్ను నిర్వహించి 21,581 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించాం. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 634 స్వయం సహాయక సంఘాలకు 684 కోట్లు 61 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశాం. 11,401 సంఘాలకు 37 కోట్లు 81 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. చేయూత పెన్షను పథకం ద్వారా జిల్లాలో 1,34,778 మందికి ప్రతి నెల 31 కోట్లు 67 లక్షల రూపాయలు పెన్షను అందిస్తున్నాము. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా 771 స్వయం సహాయక సంఘాలకు 12 కోట్ల 17 లక్షల రూపాయలు రుణాలను మంజూరు చేశాం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 301 వ్యక్తిగత యూనిట్లకు 7 కోట్ల 78 లక్షల రూపాయలు మంజూరు చేశాం. 37 గ్రూప్ యూనిట్లకు 3 కోట్ల 11 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ జిల్లాలోని 777 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 53,532 మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందిస్తున్నాం. శుక్రవారం సభ ద్వారా ప్రతి గ్రామంలో మహిళలు, పిల్లలు సంపూర్ణ అభివృద్ధి ఆరోగ్యానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారిలో రక్తహీనతను తగ్గించడం జరిగింది. స్నేహిత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు లైంగిక వేధింపులకు గురైతే నిర్భయంగా తెలివేందుకు ప్రతి ఉన్నత పాఠశాలలో ఫిర్యాదులు పెట్టెను ఏర్పాటు చేశాం. మహిళా పోలీసులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. మత్తు పదార్థాలు నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.